నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఆయన పూర్తిగా హిందూగా మారిపోతున్నాను అన్న సంకేతం ఇచ్చేలా వ్యవహార శైలి ఉంది. మొన్న రీసెంట్ గా విఘ్నేశ్వరుని పూజ కూడా చేశారు. కానీ ఇదే వ్యక్తి, ఇదే పార్టీ నాయకులు గణేష్ మండపం దగ్గరికి నాన్ వెజ్ పంపించారు. అక్కడ అందరికి వడ్డించి పెట్టారు. అసలు ఎలా చూడాలి అంటే వీళ్ళ చాష్టలన్నీ అబద్ధాలా? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంతవరకు గౌరవిస్తున్నారు ఈ మతాన్ని? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ నేషనల్ స్పోక్ పర్సన్ జ్యోత్స్న గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెట్టుకుంటున్నారు, జలహారతులు ఇస్తున్నారు. మొన్నేమో విఘ్నేశ్వరుడికి పూజ చేశారు, కొబ్బరికాయ కొట్టారు, ఆ తర్వాత ఇంట్లో సెట్ వేసుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఇదంతా హిందువుని గౌరవిస్తున్నాను మతాన్ని అన్నట్టుంది. కానీ అదే వినాయకుల వారి మండపం దగ్గరికి నాన్ వెజ్ పంపించారు. నేను ఒక విషయం చెప్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసలు ఏ మతం అనేటువంటిది నిజంగా ఎవరికి తెలియదు. అంటే ఆయనకన్నా క్లారిటీ ఉందో లేదో, అన్ని మతాలని కూడా మోసం చేస్తున్నటువంటి వ్యక్తి. నేను పరమతాలకు కూడా అంతే గౌరవిస్తాను. నేను ఏమంటారు అంటే ఇస్లాంకి సంబంధించి కావచ్చు, క్రిస్టియానిటీకి సంబంధించి కావచ్చు, ఆ మతపరమైనటువంటి ఏవైతే విధానాలు ఉంటాయో, కల్చర్స్ ఉంటాయో, వాటిని మేము అంతే రెస్పెక్ట్ ఇస్తాం. ఒక రాజకీయ నాయకులుగా మనం అందరం అది చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా వేరే మతాల వాళ్ళని, వాళ్ళ ఆచార వ్యవహార శైలిని ఎప్పుడు కూడా మనం ఎక్కడా కూడా డిస్రిగార్డ్ చేయకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎప్పుడు అనుక్షణం కూడా హిందువులకు సంబంధించినటువంటి ఆ రిలీజియస్ సెంటిమెంట్స్ ని, ఆచార వ్యవహారాలని అనుక్షణం కూడా డిస్రిగార్డ్ చేస్తూ ఉంటాడు, అంటే ఉల్లంఘిస్తూనే ఉంటాడు. మరి కారణం ఏంటో నాకు తెలియదు. ఎట్ ద సేమ్ టైం పోనీ హౌ ఐ ప్రొఫెసర్ ఐఎమ్ స్టాంచ్ హిందూ, అలా ఏమన్నా నేను స్టాంచ్ క్రిస్టియన్ అన్నా చెప్పుకుంటానంటే అది లేదు. సో వాళ్ళని మోసం చేస్తాడు, వీళ్ళని మోసం చేస్తాడు, అందరినీ మోసం చేస్తాడు. ఇవాళ మీరు అడుగుతున్నారు, మేడం అక్కడికి వెళ్ళి మొన్న పూజ చేశాడు కదండి, మొన్న బొట్టు పెట్టుకున్నాడు కదండి అంటే మీరు మర్చిపోయారా? 2019 ఎలక్షన్లకు ముందర పోయి ఏమంటారు అంటే నీళ్ళల్లో మునిగి, అవును మర్చిపోకూడదు మనం అన్ని, నీళ్ళల్లో మునిగి నేను ఏమంటారు అని అంటే హిందూ మతాన్ని స్వీకరిస్తున్నానని ఆ రోజున అదొక ఇది చేశాడు. సో వాళ్ళకి మతం అంటే కేవలం ఐ థింక్ వాళ్ళు టేక్ ఇట్ యాజ్ అన్ వెపన్ అనమాట. ఒక మ్యానిపులేటింగ్ వెపన్ లాగా తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, నాకు ఐ హ్యావ్ ఈక్వల్ రెస్పెక్ట్ టు ముస్లిమ్స్ అండ్ ఈక్వల్ రెస్పెక్ట్ టు క్రిస్టియన్స్, బికాస్ ఐ రెస్పెక్ట్ ఆల్ ది అదర్ రిలీజన్స్. జైనులైనా ఎవరైనా సరే ఐ రెస్పెక్ట్ ఆల్ ది అదర్ రిలీజన్స్. సో అలానే ఇవాళ రోజున కనుక నేను ఒక చర్చ్కి వెళ్ళాను అనుకోండి, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎలా అయితే ఉంటాయో దాని ప్రకారంగానే నేను బిహేవ్ చేస్తాను, దో ఐఎమ్ హిందూ. అలానే ఇప్పుడు మేము రాజకీయ నాయకులు, మాకు ఇఫ్తార్ విందులు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు రంజాన్ అప్పుడు. సో మేము ఏ ఇఫ్తార్ విందు ఇన్ఫాక్ట్ మేము కూడా ఆర్గనైజ్ చేసి మేము ఇస్తూ ఉంటాం, బికాస్ దట్స్ వే ఆఫ్ షేరింగ్ ది కల్చర్. ఖచ్చితంగా వాళ్ళ వ్యవహార శైలి ప్రకారంగా ఖచ్చితంగా మేము తల కప్పుకునే అక్కడ కూర్చుంటాం. సో దీస్ ఆర్ ఆల్ సంథింగ్ దట్ ఆల్ ఆఫ్ us give respect to as లీడర్స్. కానీ ఈ మహానుభావుడు ఏం చేస్తాడు, సాక్షాత్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాలి, అది ఆచార వ్యవహారం అక్కడ. అది కూడా తెలియనటువంటి పనికి మళ్ళీ సన్నాసులు వీళ్ళు. ఇంకేం మాట్లాడదాం? మీరు అంటున్నారు మేడం మొన్న విఘ్నేశ్వరుడు పూజ చేసేసాడు మేడం. ఎంత పిచ్చిదాన్ని తల్లి నువ్వు, ఏం పూజ చేశాడమ్మా? ఏం చేశాడు చెప్పు? కొట్టాడో లేదో సరిగ్గా కొబ్బరికాయ తెలియదు, పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి గారు తీసేసుకున్నారు, పోనీ తీర్థం తాగాడో లేదో తెలియదు, ఏం చెప్తాం? అండ్ ఇంకొక విషయం, మొన్న మనం చూస్తే ఒక గణేశుడి మండపం దగ్గర నందిగామలో గణేశుడి మండపం పక్కన ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్సీ అండ్ ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళు అక్కడ బాజాప్తా ఏమంటారు అని అంటే నాన్ వెజ్ బిర్యానీ పెట్టేసి సర్వ్ చేసేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? గాడిదలు కాస్తున్నాడు. తెలీదా నీకు? నువ్వు ఒక పార్టీ అధినేత కదా. మళ్ళీ దాన్ని నిస్సిగ్గుగా వాళ్ళు సమర్థించుకుంటున్నారు. మీరు 2 రోజులు అయింది కదా ఇష్యూ అయ్యి, ఒక్క స్టేట్మెంట్ ఎవరి నుంచైనా వచ్చిందమ్మా ఖండిస్తూ? ఒక్క స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎండార్స్ చేస్తున్నట్టే కదా దీన్ని. అంటే హిందువుల మనోభావాల్ని అనుక్షణం కూడా వాళ్ళు ఏ రకంగా అయినా హర్ట్ చేస్తూనే ఉంటారమ్మా. అది వాళ్ళ ఇన్నెట్ నేచర్ అయిపోయింది. దాన్ని ఖచ్చితంగా అందరం కూడా ఖండించాలి. ఎందుకనంటే ఇవాళ రోజున రిలీజియస్ సెంటిమెంట్స్ ఆర్ ఈవెన్ ఫర్ దాట్ మ్యాటర్ ఏ రకమైనటువంటి సెంటిమెంట్స్ అయినా వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు దాట్. దాన్ని మనం చేయలేకపోతే నువ్వు ఎందుకు ఒక పార్టీ అధినేతగా ఉండి నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ రోజున తప్పుడు పనులు చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు వాటిని ఆపలేకపోతున్నావు? ఎందుకు దాని గురించి ఒక ఖండన ఇవ్వలేకపోతున్నావు? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల పట్ల, హిందూ మతం పట్ల, హిందువులకు సంబంధించినటువంటి సెంటిమెంట్స్ పట్ల ఎందుకంత కోపం, ఎందుకంత హేట్రెడ్? ఏం తప్పు చేశారు అంటే? మేడం నాకు చిన్న డౌట్, 2019 ఎలక్షన్స్ కి ముందు వాళ్ళ పార్టీ నేతలతో స్టేజ్ మీద చెప్పించారు మన క్రిస్టియన్, మనం ఓటేసి గెలిపించుకోవాలి, మనం ఆదరించాలి అని. ఎలక్షన్ అయిపోయింది, 2024లో ఓడిపోయారు, 2019లో గెలిచేశారు. ఓడిపోయిన తర్వాత నేను హిందువుని
సో అమ్మా నేను ఒక విషయం, నేను ఇందాక నుంచి మీకు అదే చెప్తున్నాను, రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ 2 different things. ఓకే, దాన్ని దీన్ని కలపకూడదు. కానీ అప్పుడు క్రిస్టియన్ వాడుకొని ఇప్పుడు హిందూని వాడుకుంటున్నారు. నేను మీకు నాకు ఐ హావ్ టు చెక్ ది అథెంటిసిటీ గా నిన్న ఒక వీడియో ఏదో సర్క్యులేట్ అయింది సోషల్ మీడియాలో. ఒక ఆవిడ వాళ్ళ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఆవిడకి ఎస్సీ మాలా కేటగిరీ కింద ఆవిడకి ఏదో చైర్మన్ పదవి ఇచ్చారట, 2 సార్లు ఇచ్చారట. మళ్ళీ మొన్న ఒక మీటింగ్ లో కూర్చొని నేను బ్రాహ్మణురాలని అని చెప్పుకుంటున్నాను. సో దే ఆర్ యూజింగ్ ది కాస్ట్ అండ్ దే ఆర్ యూజింగ్ ది రిలీజియన్ ఫర్ పొలిటికల్ బెనిఫిట్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మీరు గమనించండి, గెలిస్తే ఒక రకంగా ఉంటాడు, ఓడిపోతే ఇంకో రకంగా ఉంటాడు. గెలిచిన 5 సంవత్సరాల పాటు మీరు రిలీజన్ మతాన్ని పక్కన పెట్టేయండి, కులాన్ని పక్కన పెట్టేయండి, తనని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని ఏ రోజున కలవాలి 5 సంవత్సరాల పాటు? పరదాలు కట్టుకు తిరిగాడు మహానుభావుడు, ఏ రోజు నన్ను కలిసాడా? పోనీ మీరు జర్నలిస్టులు కదమ్మా, నెత్తినోరు బాదుకున్నారు, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టు, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి 4 ప్రశ్నలు అడుగుతామని ఏ రోజునన్నా మీకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాడా? ఏ రోజునన్నా మీకు ఆ తాడేపల్లి ప్యాలెస్ లోకి మీకు ఎంట్రీ ఉందమ్మా ఒక జర్నలిస్ట్ గా? లేదు కదా. మరి ఇవాళ వచ్చి కొత్త కథలు, కొత్త కహానీలు చెప్తున్నారు. నేను హిందువులు అంటాను, నేను బొట్టు పెట్టుకుంటాను. నేను వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజియస్ కల్చర్, అందులో డౌట్ లేదమ్మా. నేను ఇందాకే చెప్పాను, ఐ ఆల్సో గివ్ ద అట్మోస్ట్ రెస్పెక్ట్ టు అదర్ రిలీజియస్ కల్చర్స్. కానీ దాన్ని మనం రాజకీయంగా వాడుకోకూడదు ఎప్పుడు కూడా. నేను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడైనా సరే అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. అధికారంలో ఉన్న రోజులు మీరు చావండి ఏమంటారంటే, అతి పురాతనమైనటువంటి ఒక రథం తగలబెట్టినా సరే ఆ రోజున ఏం మాట్లాడలేదు, రాముల వారి విగ్రహాన్ని ఆ రోజునటువంటి శిరశ్ఛేదం చేసినా సరే ఏం మాట్లాడలేదు, పూజారుల మీద విపరీతమైనటువంటి దాడులు జరిగితే ఏం మాట్లాడలేదు. అమ్మా ఒక బ్రాహ్మణుడికి జంజం అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్, ఎంత సేక్రెడ్ థింగ్. అట్లాంటి జంజాన్ని పట్టి తీసి అవతల ఇలా గుంజి అవతల పారేస్తే నోరు మీద పడినటువంటి పనికి మాలిన సన్నాసులు కదా వాళ్ళు. ఆ పార్టీలో ఉన్నటువంటి బ్రాహ్మణులు వాటి వరకు దాని మీద మాట్లాడలేదు కదా. వీళ్ళకేం హక్కు ఉందమ్మా మాట్లాడడానికి? ఎవరి గురించి మాట్లాడతారు వీళ్ళు వాళ్ళ రోజున? సో దే ఆర్ ది, అంటే ఐ వుడ్ సే జగన్మోహన్ రెడ్డిని చాలా సందర్భాల్లో చాలా మంది ఏదో సింహము పులి ఏదో చెప్తూ ఉంటారు, ఇంకోటి ఏదో చాలా కంపారిజన్స్ తీసుకొస్తూ ఉంటారు. నాకు అనిపించేది ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నాకు తెలిసి లోకంలో ఉన్నటువంటి చాలా మంది పొలిటీషియన్స్ లో అతి భయస్థుడైనటువంటి వ్యక్తి, అతి భయస్థుడు. అంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడమో, లేకపోతే ఈ పక్కన ఉన్న వాళ్ళు దిక్కుమాల ఎలివేషన్స్ ఇవ్వడమో చేస్తుంటారు. అన్న పులి అన్న సింహం అని చెప్పి వీళ్ళు ఈ పక్కన ఉన్న వాళ్ళు దిక్కుమాల ఎలివేషన్స్ ఇస్తారు తప్పించి అక్కడ అంత అసలు అక్కడ అది లేనే లేదమ్మా. అంటే ఆయనకి ఎందుకనంటే ఒక భయం. నాకు అధికారం లేకపోతే ప్రజలు నన్ను చూడరు, నాకు అధికారం లేకపోతే నేను సంపాదించుకోను, నాకు అధికారం లేకపోతే నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎవడు నాతో ఉండడు. ఎందుకంటే ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడు కదా. సీనియర్ లీడర్స్ అయినా యంగ్ లీడర్స్ అయినా ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడు. ఎవ్రీథింగ్ ఈజ్ అ మనీ గేమ్ ఫర్ హిమ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ పవర్ గేమ్ ఫర్ హిమ్. సో అలాంటి పరిస్థితుల్లో అమ్మో నేను కనుమరుగైపోతానేమో అని చెప్పి మీరు గమనించండి. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ప్రజల దగ్గరికి, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్మోస్ట్ 20 months పైన అయిపోయింది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇవాళ వరకు కూడా ప్రతి 1వ తారీఖున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రులందరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కళ్ళు కూడా 1వ తారీఖున వెళ్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. ఏం పరదాలు కట్టుకు తిరుగుతున్నారు ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున ఈ ఇన్ని నెలల్లో ఏ రోజున రోజుకో చోట వెళ్తున్నారమ్మా ఆయన ప్రోగ్రామ్ కి. నిన్న మార్నింగ్ చెప్తాను మీకు, నిన్న మార్నింగ్ ఆయన విశాఖపట్నంలో ఒక మీటింగ్ అటెండ్ అయ్యి, ఒక సమ్మిట్ అటెండ్ అయ్యి, ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ గురు పూజోత్సవం ఏదైతే చేసుకున్నామో దాన్ని అటెండ్ అయ్యాను. ఏ రోజునన్నా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, నేను చాలా 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 ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఏజ్ గురించి మాట్లాడతాడు కాబట్టి నేను అంటాను, నేను చాలా యాక్టివ్, నేను చాలా యంగ్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి. షో మీ అ సింగిల్ డే వేర్ హి హస్ పార్టిసిపేటెడ్ ఇన్ సో మెనీ ప్రోగ్రామ్స్. షో మీ అ సింగిల్ డే ప్రజలు ఇబ్బందులు ఉంటే, మొన్న లాస్ట్ ఇయర్ విజయవాడలో వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు? అదే అన్నమయ్య డ్యామ్ కి సంబంధించి ఆ రోజున ఒక ఇబ్బంది జరిగి అప్పుడు వరదలు వచ్చినప్పుడు ప్రజలు చనిపోయినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో అప్పుడు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు కదా. ఎక్కడున్నాడు ఆ రోజున? స్మాల్ కంపారిజన్. ఇంకొక చిన్న కంపారిజన్ తీసుకొస్తాను. నిన్న టీచర్స్ డే సెలబ్రేషన్స్ అయ్యాయి. అవును, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలానే రాష్ట్ర విద్యాశాఖ మార్చులు, ఆరోగ్య శాఖ మార్చులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బ్రహ్మాండంగా నిన్న ఒక కార్యక్రమంలో స్టేట్ లెవెల్ టీచర్స్ డే సెలబ్రేషన్స్ అయ్యాయి. ముఖ్యమంత్రి గారు చీఫ్ గెస్ట్ గా, సభాధ్యక్షత ఎవరిది? విద్యాశాఖ మంత్రి గారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 175 మంది గురువులని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని సన్మానించుకోవడం జరిగింది. ఎలా ఐడెంటిఫై చేశారు వాళ్ళని? వాళ్ళు చేసినటువంటి వివిధ యాక్టివిటీస్. అంటే నిన్న ఒక ఐ వాజ్ జస్ట్ లిస్నింగ్ టు ఆల్ ఆఫ్ దెమ్. నిన్న ఒక మ్యాథ్స్ టీచర్ ఆవిడ డిజిటల్ టీచింగ్ మెథడాలజీ తీసుకొచ్చింది పిల్లలకి టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్.
అండ్ దిస్ ఐమ్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ స్కూల్స్, అర్థం చేసుకోండి. సో అలా చేసి తను డిజిటల్ క్లాసెస్ వాళ్ళకి వీడియోల రూపకంలో ఇవన్నీ చేసింది. సో ఆవిడ చేసినటువంటి దానికి గుర్తింపుగా ఆవిడ నిన్ను సన్మానించుకున్నాం. అలా ఆల్ ఆఫ్ దెమ్ ప్రొఫెసర్స్. అండ్ ఇంత జరిగిన తర్వాత ఒకటే మాట నారా లోకేష్ గారు విద్యాశాఖ మార్చులు నిన్న మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. తన చిన్నప్పటి నుంచి తను ఇవాళ ఈ స్థాయిలో ఉండటానికి 4 గురువులు కారణం. 4 గురువుల పేర్లతో సహా వాళ్ళు ఆయన ప్రయాణంలో ఏ టర్నింగ్ లో ఆయనకి వాళ్ళు ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా నిలబడ్డారు. అవును, ఆయన ఎలా మోల్డ్ చేశారు. అవును, అంత బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తండ్రి గారి గురించి కూడా చెప్పారు. అవును, అమ్మ గురించి చెప్పారు, నాన్న గురించి చెప్పారు, గురువుల గురించి చెప్పారు. క్లియర్ గా చెప్తూ వాట్ ఐఎమ్ టుడే ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై టీచర్స్. ఓకే, సో అలానే ఇవాళ ఉన్నటువంటి టీచర్లందరినీ కూడా నేను అంతే రకంగా గౌరవిస్తాను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ రాష్ట్రంలో విద్యా రంగం ఇంకా బ్రహ్మాండంగా ముందరికెళ్లాలంటే టీచర్లకు సంబంధించినటువంటి సపోర్టే ఇంపార్టెంట్. మీరు గమనించండి, ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్ లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టగలిగాం, అడ్మిషన్స్ ఆర్ ఫుల్ అని పెట్టగలిగాం. అంటే ఎంత బ్యూటిఫుల్ రిఫార్మ్స్ తీసుకొచ్చామో చూడండి. నిన్న ఒక గురు పూజోత్సవం జరుగుతున్నప్పుడు ఎక్కడ ఒక్క రాజకీయ నాయకుడు ఫోటో లేదండి, లేదు, ఒక్క రాజకీయ నాయకుడు ఫోటో కూడా లేదు. పథకాలకు కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, ఇలా ప్రతి ఒక్కటి కూడా వన్ ఆఫ్ ది టాప్ ఏమంటారు అని అంటే ఎమినెంట్ పర్సనాలిటీస్, రాజకీయ నాయకులు కాదు, ఎమినెంట్ పర్సనాలిటీస్ పేర్ల మీద మనం పథకాలు తీసుకొచ్చాం. ఈ రకంగా మేము గురువుల్ని గౌరవించుకుంటున్నాం కదా. ఒక్కసారి 2019 నుంచి 24 ఆ హయాం, ఆ డార్క్ పీరియడ్ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే గురువులని, అంటే మనం అందరం ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి గురువులని ఆ రోజున బ్రాందీ షాపుల ముందర, మద్యం దుకాణాల ముందర ఏ రకంగా నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి, గుర్తులేదా మనందరికి? సో వాళ్ళకి మాకు ఎంత తేడా అమ్మా? వాళ్ళకి ప్రతిదీ రాజకీయం, మాకు ప్రతిదీ ప్రజలకు సంబంధించినటువంటి అంశమే. వీ డోంట్ కేర్ ఇవాళ మతమా, కులమా, ఇంకోటా కాదు. ప్రజలకి మంచి చేయాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఎందుకు ఇంత నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను అని అంటే, మీరు ఇందాక అన్నారు మతం గురించి తీసుకున్నా, లేకపోతే విద్య గురించి తీసుకున్నా, వైద్యం గురించి. గుంటూరు దగ్గర ఏరియాలో మొన్న ఒక హెల్త్ ఇదిలాగా వచ్చింది, ప్రజలు అక్కడ చనిపోయారు కొంతమంది. సో ఇమ్మీడియట్ గా రాష్ట్ర ఆరోగ్య శాఖ మార్చులతో సహా ప్రతి ఒక్కరు ఆన్ గ్రౌండ్, ఆన్ గ్రౌండ్. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వి యాస్ గవర్నమెంట్ ఇస్ క్యారింగ్. వాళ్ళకి ఏముందమ్మా అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. రోజు లేచి పొద్దున్న లేచి ఏమంటారంటే ఒక పిచ్చి మాటలు మాట్లాడడము, పిచ్చి ఒక ఫేక్ నెరేటివ్ తీసుకురావడమే తప్పించి వాళ్ళు ఏం చేస్తున్నారు? యూరియా కొరత లేకుండా చేసాం, అయినా సరే యూరియా కొరత ఉంది అని చూపిస్తారు. ఆ ఫేక్ బతుకులు ఇంకేం చేస్తాం? వాళ్ళని మనం ఏం చేయలేం. ఇప్పుడు లిటరల్ గా కూడా ప్రతి క్షణం కూడా మీరు గమనిస్తే వినాయక చవితికి సంబంధించి, రేపు పొద్దున దుర్గామాతకు సంబంధించి మండపాలు పెడుతున్నారు. ప్రతి ఒక్క మండపానికి కూడా ఉచిత విద్యుత్ ఇస్తుంది గవర్నమెంట్. మేము ప్రతిదీ కూడా ఏమంటారు అని అంటే అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది ఆర్, ఆ రకంగా మేము పనిచేస్తున్నాం. నేను ఒకటే చిన్న మాట చెప్పి నేను ఐ క్లోజ్ ఆఫ్. ఒకటే మాట చెప్తాను, నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో మీకు తెలుసు కదమ్మా. అలానే చంద్రబాబు నాయుడు గారికి అసలు ఆ కంపారిజన్ నేను తీసుకురాదలుచుకోవట్లేదు, కానీ ఎందుకనంటే ఒక 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. ఒక్క మాట చెప్తున్నాను, 5 సంవత్సరాల్లో ప్రజలకు అందుబాటులో లేనటువంటి ఒక ముఖ్యమంత్రిని, ప్రజల దగ్గరికి వెళ్ళాలి అంటే పరదాలు కప్పుకొని లిటిల్ గా మొహం చాటేసుకుని వెళ్ళినటువంటి ఒక ముఖ్యమంత్రిని ఆ రోజున చూసాం. ప్రజల పక్షాన ఏ రోజున నిలబడనటువంటి ఒక ముఖ్యమంత్రిని ఆ రోజున చూసాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అని అంటే తన ప్యాలెస్ లో డోర్లు బంద్ చేసుకుని కూర్చున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని ఆ రోజున చూసాం. గురువుల్ని అవమానించినటువంటి ముఖ్యమంత్రిని ఆ రోజున చూసాం. మద్యానికి యువతని బానిస చేసినటువంటి ముఖ్యమంత్రిని ఆ రోజున చూసాం. డ్రగ్స్ కి యువతని బానిస చేసినటువంటి ముఖ్యమంత్రిని ఆ రోజున చూసాం. ఎవ్వరికి కూడా, అంటే రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, ఎవ్వరికి కూడా ఏ విధమైనటువంటి మంచి చేయనటువంటి ఒక ముఖ్యమంత్రిని ఆ రోజున చూసాం. అసలు అప్పుడు ఆ మంత్రివర్గంలో ఎవరు మంత్రులో కూడా తెలియనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ఒక పరిస్థితిని ఆ రోజున చూసాం. 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి ఇవాల్టి వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా కేవలం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని చూస్తున్నాం. తను పరిగెడుతూ తనతో పాటు ఉన్నటువంటి మంత్రివర్గాన్ని పరిగెత్తిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని చూస్తున్నాం. విద్యాశాఖ అంటే అదేదో ఒక నార్మల్ శాఖ కాదు. విద్యతోటి వచ్చేటువంటి మార్పుల వల్లనే సమాజం బాగుపడుతుంది. విద్యలో మనం ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తామో దాని వల్లే సమాజం బాగుపడుతుంది అనేటువంటి ఒక స్ట్రాంగ్ నోషన్ తోటి, ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ తోటి పనిచేస్తున్నటువంటి ఒక కమిటెడ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని వాళ్ళ రోజు చూస్తున్నారు నారా లోకేష్ గారి రూపంలో. ఎవరమ్మా జగన్మోహన్ రెడ్డి? గురువుల్ని తీసుకెళ్లి బ్రాందీ షాపుల ముందర నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? అదే గురువులను నిలబెట్టి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి మీరే రాష్ట్రాన్ని ముందరకు తీసుకెళ్లగలరు, రాష్ట్ర యువతని ముందరకు తీసుకెళ్లగలరు, రాష్ట్ర భవితవ్యం మీరు సెట్ చేయగలరు అని చెప్పి వాళ్ళని సన్మానించినటువంటి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? డెఫినెట్ గా మా బాలేబాబు గారి డైలాగ్ చెప్పాలంటే బోత్ ఆర్ డెఫినెట్లీ నాట్ సేమ్. సో దీస్ ఒకటే చెప్తానమ్మా, at the end of the day we are here to serve the people of Andhra Pradesh. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఎంత
అంటే ఏమంటారంటే ఉల్టా వాళ్ళని వాళ్ళు లట్కాయించుకున్నా సరే ఏమీ కాదు, ఏమీ చేయలేరు. మా కమిట్మెంట్ అంత స్ట్రాంగ్ గా ఉంది, మా డెడికేషన్ అంత స్ట్రాంగ్ గా ఉంది, మా నాయకుడు అంత కమిటెడ్ గా ఉన్నాడు. కాబట్టి డెఫినెట్ గా విల్ అచీవ్ వాట్ వీ వాంట్ టు అచీవ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.